అంటే మన గెలుపు కోసం అనండి, నా గెలుపు కోసం, అది నీ కుటుంబ జీవితమైనా, ఆర్థిక జీవితమైనా, అది ఆత్మ సంబంధమైన పోరాటమైనా, సేవా పోరాటమైనా, బిడ్డలతో వ్యవహారమైనా, మారని వ్యక్తుల వలన కలుగుతున్న పోరాటమైనా, అనారోగ్యాలైనా, నీ పోరాటంలో నువ్వు గెలిచినట్లుగా, నీ ఎదుట చక్కగా పోవునట్లుగా, ఎరికో ప్రాకారం ఎక్కి నడవగలిగినట్లుగా, పట్టణమును పట్టుకొని స్వాస్థ్యాలు పొందినట్లుగా, నీ కొరకు నడిచేవారిని, నీ కొరకు ఆయుధాలు పట్టుకునే వారిని, నీ కొరకు మందసాన్ని మోసేవారిని, నీ కొరకు ప్రయాసపడేవారిని దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేశాడు. నేను అంటున్నాను, మన పక్కన లేరు గాని, పాలెంలో లేరు గాని, మనతో లేరు గాని, కర్ర కత్తి వేసుకొని కనబడతలేదు కానీ మన గెలుపు కోసం కృషి చేసే వాళ్ళు ఉన్నారు. మన గెలుపు కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. మన కోసం చేతులు ఎత్తే వాళ్ళు ఉన్నారు. మన కొరకు పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. మన కొరకే దేవుడు ఏర్పరిచిన వ్యక్తులు ఉన్నారు భూమి మీద. దేవుని ఏర్పాటు అది, దేవుని కార్యం అది, దేవుని చిత్తం అది. నీ యుద్ధమును దేవుడు